దేవుడికి స్తోత్రం. ఈ అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి ముందు వందనాలు. అసలు ఈ వాక్యం నాకు వచ్చిందని కూడా నేను కలగలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన బ్రదర్ మీరు 5వ వాక్యం చెప్పాలి మాస్టారు, కొంచెం చెప్పండి అంటే నేను ఎప్పుడు ప్రిపేర్ అయ్యానయ్యా, నేను ప్రిపేర్ అవ్వలేదు అంటే ఎట్లా ఒక చెప్పండి మాస్టారు, 5వ వాక్యం చిన్నదే కదా అన్నారు. దేవుడు కృపను బట్టి ఈ వాక్యం చెప్పడానికి నా సమయం ఇచ్చిన దేవునికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగండ, మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల తండ్రి యేసయ్య, నీకు అనేక స్తోత్రాలు వందనాలు ఆయన. ఈ దినకార్యములో ఈ శుభ శుక్రవారం నాడు నీ 5వ వాక్యాన్ని బోధించడానికి నాకు తగిన సమయాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించిన తండ్రి. నా నోటిని నీ బోరగా వాడుకున్న తండ్రి, నా జ్ఞానం కాదు నాయన, నీ జ్ఞానంతో బోధించే శక్తిని, అనుగ్రహాన్ని నాకు అనుగ్రహించాను తండ్రి. ఆది నుంచి అంతవరకు ఈ కూడికలో నాకు తోడుగా ఉండి నడిపించవలసినదిగా నజరేయుడైన యేసుక్రీస్తు బంగారు పాదములు పట్టి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు 4 మాటలు మాట్లాడాడు సిలువలో. 5వ మాట, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరంగి లేఖనములు నెరవేరునట్లు నేను తప్పించుకుంటున్నానని. యోహాను పత్రిక 19:28 ఉంది. నేను ఇప్పుడే చూశాను వాక్యాన్ని, ఇక్కడ వచ్చిన తర్వాత ఇంతకుముందు చూడలేదు. అయితే ఈ 7 వాక్యాలు యేసుప్రభు ఎందుకు మాట్లాడాడు? 7 ఎందుకు మాట్లాడాలి? 3 మాట్లాడచ్చు, 4 మాట్లాడచ్చు, 5 మాట్లాడచ్చు, 6 మాట్లాడచ్చు. కానీ 7 యొక్క ప్రాముఖ్యత ఏంటి బైబిల్లో అది ముందు తెలుసుకుందాం. 7 యొక్క ప్రాముఖ్యత బైబిల్లో సంపూర్ణతను, పరిపూర్ణతను, ఆశీర్వాదాన్ని సూచిస్తాయి. ఏమేమి సూచిస్తాయి? సంపూర్ణతను, పరిపూర్ణతను, ఆశీర్వాదాన్ని సూచిస్తాయి. 7 అనే సంపూర్ణ సంఖ్య. ఈ 7 కాండాలు 7లో ముందు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఆదికాండం 2:2 ఉంది. దేవుడైన యెహోవా 6 దినములు ఈ సృష్టిని కలుగజేసి 7వ దినమున విశ్రమించెను అని సూచించుతున్నది. 7వ దినము పరిశుద్ధ దినముగా భావించబడినది. 7వ దినం పరిశుద్ధ దినం. అలా ఆదికాండంలో మనకి తెలియజేశారు. యెహోషువ 6:4-5లోని ఇశ్రాయేలులు 7 దినములు యెరికో చుట్టూ తిరిగినారు. 7వ రోజు 7 మార్లు తిరిగి యాజకులు బోరలు ఊదినారు. అప్పుడు యెరికో ప్రాకారములు కూలిపోయినవి. యెరికో పట్టణంలోని ప్రాకారాలు 7 రోజులకు కూలిపోయినట్లు మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అలాగే 2వ రాజులు 5:10లోని సిరియా రాజైన సైన్యాధిపతి అయిన నయామును యోర్దాను నదిలోని 7 సార్లు మునిగినట్లు అతనికి కుష్ఠరోగి పోయినట్లు మనం తెలుసుకున్నాం. కుష్ఠరోగం పోవటానికి ఎన్నిసార్లు మునిగారు ఆయన? 7 మార్లు మునిగారు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా సిలువలో 7 మాటలే మాట్లాడారు. అది లూకా సువార్త 23:34, యోహాను 19:26-27, మత్తయి సువార్త 27:46, యోహాను 19:28, లూకా 23:46. ఈ అధ్యాయంలో యేసు ప్రభు 7 మాటలు సిలువలో పలికినట్టు మనం గమనిస్తూనే ఉన్నాం. ఇంతకుముందు 4 మాటలు అయిపోయి 5వ మాట నాకు వచ్చింది కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన వాక్యానికి నేను సంతోషిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు 7 సంఘములకు పత్రికలు రాశారు. పౌలు ఎన్ని సంఘాలకు రాశాడు పత్రిక? 7 సంఘాలకు రాశాడు పత్రికలు. అవి ఏ సంఘాలు? 7 సంఘాలు ఏమున్నాయి మన బైబిల్లో? రోమీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులకు, ఎఫెసులు, ఫిలిప్పీలు, కొలస్సీలు, తెస్సలోనికలు అనే 7 పత్రికలు రాశారు. 7 పత్రికలు రాశారు కాబట్టి 7 యొక్క ప్రాముఖ్యత అది. అలాగే యోహాను ప్రకటనా గ్రంథంలో 7 సంఘాలకి రాశాడు. ప్రకటనా గ్రంథాన్ని 7 సంఘాలకైనా లేఖల ద్వారా పంపించినట్లు కూడా మన బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు సిలువలో పలికిన
ఈ 5వ మాట అటు యోహాను 19:28లో అటు తరువాత సమస్తము అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరంగి లేఖనమును నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని. దేవుడు ఏంటి? దప్పికొట్టడం ఏంటి? దేవుడు దప్పికొట్టాడా? దేవుని సంగమా నిశ్శబ్దంగా ఉంటాయి కదా. దేవుడు మనకు తెలిసింది ఏంటంటే మనకి దేవుడు దప్పికొంటాడా? కొనడు. జీవజలాన్ని ఇచ్చే దేవుడైనా. ఏం జలాన్ని ఇచ్చే దేవుడు? జీవజలాన్ని ఇచ్చే దేవుడు. యోహాను సువార్త 4:14 నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను వాళ్ళకిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వారిలోని ఊరిని నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఈమె ఎవరు? అసలే సమరయ స్త్రీ. సమరయ స్త్రీ ఎక్కడ ఉంది? ఏ గ్రామంలో ఉంది? సుకారాను గ్రామంలో వెళ్ళినప్పుడు యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఆ బావి దగ్గర సమరయ స్త్రీ నీళ్లు తోడుతా ఉంటే ఆ సమరయ స్త్రీని అడుగుతారు యేసు ప్రభు, అమ్మా నేను తప్పికొస్తున్నాను, నాకు నీళ్లు అమ్మా అని. అప్పుడు ఆ సమరయ స్త్రీ అంటే ఎవరు? సమరయ స్త్రీ అంటే ఎవరు? ఎవరికి తెలియదా? సమరయ స్త్రీ అంటే ఎవరు? సమరయ స్త్రీ అంటే ఒక పాపం చేసిన స్త్రీ. రాహేలు ఎటువంటిది? మనం వారం బైబిల్ చేస్తున్నాం, చూస్తున్నాం, చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ మన పాస్టర్ గారు చెప్పేదని మనం వింటలేదు, మన బుర్రకు ఎక్కట్లేదు. మన ఆయన పాస్టర్ గారు చెప్తున్నారు, మనం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. రాహేలు ఒక వ్యభిచారి. ఆయన దగ్గరికి 2 మహోన్నతమైన వ్యక్తులు, యవ్వనంలో ఉన్న వ్యక్తులు వస్తారు. ఆ వ్యక్తులు వచ్చినప్పుడు రాహేలు వ్యభిచారి కనుక వాళ్ళతో కూడా అదే విధంగా ప్రవర్తించాలనుకుంటుంది ఆ రాత్రి. కానీ వాడు దేవుడైన యెహోవా భక్తులు కాబట్టి సత్యాన్ని బోధిస్తారు వారికి. ఆ రాహేలికి ఆ రాత్రి మొత్తం ఆమెకి బోధించటం వల్ల ఆ రాహాలు జ్ఞానమైన స్త్రీగా చెందింది, అభివృద్ధి పొందేది. ఈ విషయాన్ని గమనించాలి. అలాగే ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఏంటి మేస్టర్ వచ్చి 10సారి కథే చెప్తున్నారు అనుకోకండి. ఒకసారి ఒక ఊర్లో ఒక తల్లి, ఒక తండ్రి, కొడుకు, 3 ఉన్నారు ఒక గ్రామంలో. ఆ తల్లి ప్రతిరోజు ఆ కుమార్ని రెడీ చేయటం, ఆ భర్తను రెడీ చేయటం, వాళ్ళ ఆఫీస్కి ఉంటేదాకా వాళ్ళ పనులు చేసుకోవటం, తర్వాత ఆమె నిత్యకాలంగా ఆమె ఇంట్లో పనులు ఆమె చేసుకుంటా కాలం గడిచిపోతా ఉంది. ఒకరోజు ఆ పిల్లవాడికి స్కూల్ టైం అయిందని 6 గంటలకు వెళ్ళి, అమ్మ బాబు 6 గంటలు అయిందా, నువ్వు 9 గంటలకల్లా స్కూల్కి వెళ్ళాలి, లేదానా అన్నీ రెడీ అవ్వదు అని చెప్పి ఆ తల్లి చెప్తా ఉండేది. అమ్మ రాత్రి చాలా సినిమా చూసి పొద్దుపోయి చాలా సినిమా చూశానమ్మా, నిద్ర సాలేదు, 1 గంట ఆగమ్మా. తర్వాత మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ తల్లి, బాబు లేరా అంటే, ఆగమ్మా పొద్దాక తీసుకున్నాడు, ఒక 1 గంట ఆగమ్మా, నేను తర్వాత లేస్తానంటాడు. అంతలో ఆ తల్లి ఏం చేసిందంటే ఆ పిల్లవాడికి సంబంధించిన పుస్తకాలు, బూట్లు, సాక్స్ ఇటువంటివి ఉంటాయి కదా పిల్లవాడిని రెడీ చేయడానికి బడికి, అవన్నీ రెడీ చేసి మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ లేపేసరికి వాడు ఇంకొక 1 గంట ఆగమ్మా అంటాడు. సరే మళ్ళీ ఓపికతో మళ్ళీ తల్లి ఏం చేసింది, మళ్ళీ వెనక్కి వచ్చి ఆ నాయనకి ఆయన భర్త గారికి కాఫీ ఇచ్చి టిఫిన్ కాఫీ చేసి రెడీ చేసి ఆయనకి పంపించిన తర్వాత 8 గంటలకు పిల్లవాడు లేపి అబ్బా అని చెప్పి లేపిస్తాడు. లేచిన తర్వాత పిల్లోడు కాలకృత్యాలు తీసుకొని శుభ్రంగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్తూ ఉంటాడు. వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు
అబ్బా ఇటువంటి ఇరిటేషన్ నేను ఎక్కడా చూడలేదయ్యా అంటాడు. అప్పుడు వాళ్ళ తండ్రి అడుగుతాడు, అసలు ఇరిటేషన్ అంటే ఏంటమ్మా, అసలు ఏంటి ఇరిటేషన్ అంటే ఏంటి? ఇంకొకటి చూసామా డాడీ, ఇంట్లో అమ్మ చేసేదంతా ఇరిటేషనే, నాకేం గిట్టుబాటు, నాకేం మనసు అప్పట్లేదు వాళ్ళు చేసే పనులు అని అంటాడు. అప్పుడు ఆ తండ్రి చెప్తాడు, ఒరే బాబు, నువ్వు గర్భంలో పడిన తర్వాత 3 నెలలు మిమ్మ నిద్రపోలేదు, కంటికి కూలుపు లేకుండా రేయింబగళ్ళు నీకేమైందో అనే భయంతోనే ఆమె గడిపింది. భయంతోనే గడిపింది. తర్వాత నెలలు నిండుతున్నాయి. నెలలు నిండే కొద్దికి ఆమెలో భయం ఎక్కువైపోయింది. ప్రసవ వేదనలు వచ్చినది. నువ్వు తల్లినా తిట్టినా లోపల ఏం చేసినా కాలకృత్యాలు అన్నీ లోపలే చేస్తున్నావు. అయినా కానీ ఆమె భయపడకుండా చేసుకుంటా ఆమె కాలక్రమంగా ఆమె పనులు చేసుకుంటూనే ఉంది. ఆమె ఎప్పుడూ బాధపడాల. తర్వాత ఆమె ప్రాణాలొట్టి నేను కని పెంచింది. కనేటప్పుడు ఎన్ని కేకలు పెట్టిందో, ఎంత అరిసిందో ఆ తల్లికి తెలుసు, నాకు తెలుసు, నేను పక్కన ఉంచున్నాను కాబట్టి అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆ పిల్లవాడికి జ్ఞానోదయం అయి వెళ్ళి అమ్మ రూమ్లోకి వెళ్ళి చూస్తే ఆ అమ్మ వీడు పడేసిన పుస్తకాలు బట్టలు ఇవన్నీ సరుకుతా ఉండదు రూమ్లో. అప్పుడు వెళ్ళి పిల్లోడు గట్టిగా వాటేసుకొని అమ్మని గట్టిగా పట్టుకొని వాటేసుకొని, అమ్మ నన్ను క్షమించమ్మా, నేను తెలియని ఎన్నో తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా అంటాడు. అలాగే మనలో కూడా పశ్చాత్తాపన అనేది రావాలి. పశ్చాత్తాపన రాయిందే భక్తి అసలు పెరగదు, భక్తి అనేది ఉండదు. పశ్చాత్తాపన ఉంటేనే మనం భక్తిలో నిలుగుతాం. అలాగే ఇక్కడ యేసు ప్రభు తన పలికిన 5వ మాటలో దప్పిక కొలుస్తున్నాను అన్నారు. దప్పిక కొలుస్తున్నాను. యోహాను 7:16 వారికి ఇక మీదట ఆకలినను దాహమైనను ఉండదు, సూర్యుడు ఎండ అయినను ఏ వడగాలైనను వారికి తగలదు. ఏలయనగా సింహాసనము మధ్య ఉండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల యొద్ద బుగ్గల యొద్దకు వారిని నడిపించును. జీవజలములు గల బుగ్గల యొద్దకి మనల్ని దేవుడు నడిపిస్తాడు. జీవజలాలు ఎప్పుడు కలుగుతాయి మనకి? ఎప్పుడు దొరుకుతాయి? మనలో నీతి, నిజాయితీ, ధర్మం, అధర్మం ఎటువంటి ఏమీ లేకుండా ఉన్నప్పుడు, ఇతరుల వస్తువులపై ఆశ లేనప్పుడు అది మనకి దొరుకుతుంది. కానీ ఊరికి మనం మాస్టర్ చెప్తున్నారు, ఏదో చెప్తున్నారు చెప్పి అనుకోకుండా మనలో ఉన్న నీతి ఎంత ఉంటుందో మనకే తెలుసు. ఇతరులు చెప్పించుకొని బాధ్యతలను మనం చేయకూడదు. కాబట్టి దేవుని కుమారులారా, మీరు తెలియజేసేది ఏమంటే, మనం నీతి కలిగి బతికినంత కాలం రాళ్ళు పడతానే ఉంటాయి. రాళ్ళను సహించినప్పుడే ఆ చెట్టు పైకి వస్తాయి. చెట్టుకి ఎందుకని రాగలుగుతారు? ఆ చెట్టుకి కాయలు ఉంటాయి కాబట్టి. కాయలున్న చెట్టుకే దెబ్బ తగులుతాయి. అలాగే మనం నీతిగా ఉన్నప్పుడే దెబ్బ తగులుతాయి. ఓ ఈడు భలే నీతిమంతుడురా, ఇటు పరిగెత్తున్నాడు, ఇలా ఆడేమో తింటా ఉండేది, ఈడేమో పరిగెత్తా ఉంటారు. ఇవన్నీ అవసరమా? ఇటు తింటావు, ఇటు వదిలేయటమే. అదే మనలో ఉన్న సహనం. ఆ సహనం కలిగినప్పుడే మనం ఏదైనా సాధించగలం. యోహాను సువార్త 6:35లో యేసు వారితో ఇట్లైనను, జీవాహారము నేనే, నా వద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. దప్పిక మన ఆత్మల కొరకు యేసు దప్పిక కొనుచున్నాడు, కానీ అతనికి దాహం వేసి కాదు. ఎవరి కోసం దప్పికొన్నారన్నది? మన కోసమే దప్పికొన్నారన్నారు. కానీ యేసు ప్రభు ఆయనకి దాహం వేసి కాదు. కానీ మన మంచోళ్ళు ఏం చేశారంటే, దప్పికొన్న నాడు యేసు ప్రభుకి ఏమిచ్చారు? వీళ్ళు ఏమిచ్చారు? చేదు ఇచ్చారు. చేదు అంటే ఏంటి? చెడు. ఈ చెడుతనాన్ని, మనలో ఉన్న
చెడుతనాన్ని యేసు ప్రభు తనలోని మింగేసి మనకి మంచి అనే జ్ఞానాన్ని అభివృద్ధితానికే యేసు ప్రభు ఆ సిలువలో ఎలాంటప్పుడు ఆ చెడు తనాన్ని మనకి ఎంచి దూరం చేయడానికి ఆ చెరుపుండిలో ఉన్న చెడు చేదుని తీసుకున్నాడు. చిరపుంజిలో ఉన్న చేదుని ఆయన మింగి మంచిని మనకి వదిలేసినట్టు బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్నారు. ఈ వాక్యాన్ని మాకు ఇచ్చిన పాస్టర్ గారికి మనకు వందనాలు తెలియజేస్తూ, ఎక్కువ సమయం లేదు, నాకు టైం లేదు ఎక్కువ వాక్యం చూడటానికి కూడా. ఏదో 2 ముక్కలు చూశాను బైబిల్లో ఉన్నదాన్ని. ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. ఏదైనా నాకు ఈ వాక్యం ఇచ్చినందుకు ప్రభుకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తాను.